ఇటీవల దక్షిణ కొరియాలో జరుగుతున్న పారా ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది ఎవరు? శీతల్ దేవి. సెప్టెంబర్ 27, 2025న జరిగిన పారా వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో 18 ఏళ్ల భారత ఆర్చర్ అయిన శీతల్ దేవి టర్కీకి చెందిన ప్రపంచ నంబర్ 1 అయిన ఓజ్నూర్ క్యూర్ గిడ్డీని 146, 143 తేడాతో ఓడించి మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఇటీవల ఏ జర్నలిస్టు 2025 కృషి మీడియా అవార్డును గెలుచుకున్నారు? అంశీ ప్రసన్న కుమార్. వ్యవసాయ జర్నలిజంలో ఆయన చేసిన అత్యుత్తమ కృషికి ప్రింటు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రైతులలో అవగాహన కల్పించినందుకు మైసూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ అయిన అంశీ ప్రసన్న కుమార్కు హోంబాలే సంహిత హరిణి కుమార్ పూర్వ విద్యార్థుల కృషి మీడియా అవార్డు 2025 లభించింది. ఈ అవార్డు ప్రదానోత్సవం అక్టోబర్ 11, 2025న బెంగళూరులోని వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయంలో జరగనుంది. నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ 2024 ప్రకారం జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ రాయ్. సెప్టెంబర్ 26, 2025న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో 2024 జాతీయ జియో సైన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఖనిజ అన్వేషణ, అనువర్తిత జియో సైన్సెస్ మరియు పర్యావరణ స్థిరత్వంలో అత్యుత్తమ కృషి చేసినందుకు ఈ అవార్డులను అందజేశారు. 1966లో గనుల మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను స్థాపించింది. ఇందులో జీవిత సాఫల్య జాతీయ జియో సైన్స్ అవార్డు 2024 గ్రహీత వచ్చేసి ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ రాయ్. అదేవిధంగా నేషనల్ యంగ్ జియో సైంటిస్ట్ అవార్డు 2024 గ్రహీత వచ్చేసి శ్రీ సుశోభన్ నియోగి. 2026 ప్రపంచ కప్ కోసం ఫిఫా 3 అధికారిక మస్కట్లను ఆవిష్కరించింది. వీటి పేరు ఏమిటి? క్లచ్, మాపుల్ అండ్ జాయు. 2026 ప్రపంచ కప్ కోసం ఫిఫా 3 అధికారిక మస్కట్లను ఆవిష్కరించింది. అవి క్లచ్ ది బాల్డ్ ఈగల్ USA, మాపుల్ ది మూస్ కెనడా మరియు జాయు ది జాగ్వార్ మెక్సికో. ప్రతి ఒక్కటి వారి దేశ సంస్కృతి మరియు స్ఫూర్తిని సూచిస్తుంది. క్లచ్ మిడ్ఫీల్డ్లో ఆడతాడు. మాపుల్ గోల్ కీపర్ మరియు జాయు చురుకుదనానికి పేరుగాంచిన స్ట్రైకర్. ఈ టోర్నమెంటు జూన్ 11, 2026న మెక్సికో నగరంలో ప్రారంభమై జూలై 19న USAలోని మెట్ లైఫ్ స్టేడియంలో ముగుస్తుంది. ఇటీవల భారతదేశ ఏ ఫైటర్ జట్టు వీడ్కోలు పలికింది? MiG-21. భారతదేశం ఐకానిక్ MiG-21కి తుది వీడ్కోలు పలికింది. భారత వైమానిక దళంలో దాని 62 సంవత్సరాల సేవ ముగింపును సూచిస్తూ సెప్టెంబర్ 26న అధికారిక ఉపసంహరణ కార్యక్రమం జరిగింది. 1963లో మొదటిసారిగా చేర్చబడిన నంబర్ 23 స్క్వాడ్రన్ పాంథర్స్ ఈ జట్టును నడిపిన చివరిది. ఒకప్పుడు IAF యుద్ధ విమానాలకు వెన్నుముకగా నిలిచిన MiG-21 1965, 1971 యుద్ధాలు, 1999 కార్గిల్ సంఘర్షణ మరియు 2019 బాలాకోట్ వైమానిక దాడుల్లో కీలక పాత్ర పోషించింది. ప్రయాస్ ఇంటిగ్రేటెడ్ న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? గోవా. ఆయుష్ మంత్రిత్వ శాఖ 10వ ఆయుర్వేద దినోత్సవం నాడు గోవాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఇంటిగ్రేటెడ్ న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్ అయినటువంటి ప్రయాసను ప్రారంభించింది. రోగులకు చికిత్స, పరిశోధన, శిక్షణ మరియు పునరుద్ధరించబడిన
జీవన నాణ్యతను అందించడం దీని యొక్క లక్ష్యం. ఆయుర్వేద పదార్థాలు మరియు ఉత్పత్తులపై డిజిటలైజ్డ్ డేటా కోసం జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రారంభించబడిన పోర్టల్ పేరు ఏమిటి? ద్రవ్య పోర్టల్. ద్రవ్య పోర్టల్ ఆయుష్ పదార్థాల బహుముఖ యాడ్ స్టిక్ కోసం డిజిటైజ్డ్ రిట్రీవల్ అప్లికేషన్. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సెప్టెంబర్ 23, 2025న ప్రారంభించబడింది. ఇది ఆయుష్ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్. ఈ పోర్టల్ అనేది ఆయుర్వేద పదార్థాలు మరియు ఉత్పత్తులపై బహిరంగంగా అందుబాటులో ఉన్న అతిపెద్ద డేటా సేకరణ. ఈ పోర్టల్ ఆయుర్వేద పరిశోధన, ప్రామాణీకరణ మరియు ప్రపంచవ్యాప్త విస్తరణను బలోపేతం చేస్తుంది. భారతదేశంలోని ఏ ప్రాంతం భారతదేశంలో మొట్టమొదటి దుగోంగు పరిరక్షణ అభయారణ్యంగా గుర్తించబడింది? పాక్ బే, తమిళనాడు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN అబుదాబిలో జరిగిన IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025లో పాక్ బేలో భారతదేశపు మొట్టమొదటి దుగోంగు కన్జర్వేషన్ రిజర్వ్ను అధికారికంగా గుర్తించింది. 1972 వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం 21 సెప్టెంబర్ 2022న స్థాపించబడిన ఈ రిజర్వు ఉత్తర పాక్ బేలో 448.34 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది IUCN రెడ్ లిస్టులో దుర్బలంగా జాబితా చేయబడింది. నేషనల్ జియోసైన్స్ అవార్డులు ఏ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడింది? గనుల మంత్రిత్వ శాఖ ద్వారా. నేషనల్ జియోసైన్స్ అవార్డ్స్ 2024ను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 26, 2025న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ప్రదానం చేశారు. ఈ అవార్డును 1966లో గనుల మంత్రిత్వ శాఖ స్థాపించింది. ఈ అవార్డులను గతంలో 2009 వరకు నేషనల్ మినరల్ అవార్డ్స్ అని పిలిచేవారు. ఇవి ఖనిజ ఆవిష్కరణ, మైనింగ్ టెక్నాలజీ, బెనిఫిషియేషన్ మరియు అనువర్తిత జియోసైన్స్లో అత్యుత్తమ ప్రతిభను గౌరవిస్తాయి. భారతదేశంలో పిల్లలు 2025 నివేదిక యొక్క 4వ సంచికను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ. ఇటీవల గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ 2025 సెప్టెంబర్ 25న చండీగఢ్లో జరిగిన కేంద్ర మరియు రాష్ట్ర గణాంక సంస్థల 29వ సమావేశంలో భారతదేశంలో పిల్లలు 2025 నివేదిక యొక్క 4వ సంచికను విడుదల చేసింది. శిశు మరణాల రేటు అనగా IMR 2011లో 44 నుండి 2023లో 25కు తగ్గింది. పురుషుల IMR వచ్చేసి 26 మరియు స్త్రీలు 25 వద్ద ఉన్నారు. 5 సంవత్సరాలలోపు మరణాల రేటు 2023లో 29కి మెరుగుపడింది. గ్రామీణ ప్రాంతాల్లో 33 కంటే పట్టణ ప్రాంతాల్లో 20 తక్కువగా ఉంది. 2025 ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన ప్రజలు. క్లీన్ ఎయిర్, హెల్తీ పీపుల్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న అంతర్జాతీయ పర్యావరణ ఆరోగ్య సమైక్య నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు. 2025లో క్లీన్ ఎయిర్, హెల్తీ పీపుల్ అనే థీమ్ ప్రజారోగ్యంలో గాలి నాణ్యత పాత్రను హైలైట్ చేస్తుంది. పర్యావరణ సమస్య మాత్రమే కాకుండా మానవ శ్రేయస్సుకు పరిశుభ్రమైన గాలి అవసరమని అవగాహన కల్పించడం మరియు చర్య కోసం ముందుకు తీసుకురావడం దీని యొక్క లక్ష్యం. అంతర్జాతీయ సైన్య భాషల దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? సైన్య భాష హక్కులు లేకుండా మానవ హక్కులు లేవు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న అంతర్జాతీయ సైన్య భాషల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ న్యూఢిల్లీలో ఇండియన్ సంజ్ఞ భాష పరిశోధన మరియు శిక్షణ కేంద్రం నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. 8వ జాతీయ భారతీయ సంజ్ఞ భాష పోటీ విజేతలను కూడా సత్కరించారు. సంజ్ఞ భాషపై అవగాహన పెంచడానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 23ని ఈ రోజుగా ప్రకటించింది. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి సంజ్ఞ భాషా హక్కులు లేకుండా మానవ హక్కులు లేవు. ఇటీవల వార్తల్లో కనిపించిన పల్లికరనై మార్ష్ల్యాండ్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. పల్లికరనై మార్ష్ల్యాండ్ ప్రభావ ప్రాంతాన్ని శాస్త్రీయ అధ్యయనం గుర్తించే వరకు దాని నుండి 1 కిలోమీటర్ పరిధిలోని అన్ని నిర్మాణాలను నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దక్షిణ బెంచు ఆదేశించింది. ఈ పల్లికరనై మార్ష్ల్యాండ్ తమిళనాడులోని చెన్నైకి దక్షిణంగా 20 కిలోమీటర్ దూరంలో ఉన్న మంచినీటి, మార్ష్ మరియు పాక్షికంగా ఉప్పునీటి తడి భూమి.